నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కటా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు, ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఒక సీరియల్లా కొనసాగుతుందండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, బూనెట్టి చాదికి కావచ్చు, ఇంకా కొంతమంది నుంచి వాసుదేవరెడ్డి వీళ్ళ ఆస్తులకు సంబంధించి 441 కోట్ల రూపాయలని జప్తు చేసినట్టుగా సమాచారం వస్తోంది. సహజంగా ఈడీ రంగంలో దిగిన తర్వాత ఆస్తులు జప్తు అనేది కామన్. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో కూడా ఈడీ జప్తులు చూసావు నువ్వు. ఇప్పటికీ చాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఈడీ జప్తులోనే ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా వాళ్ళకి అనుమానం ఉన్నటువంటి ఆస్తి, అంటే ఈ లిక్కర్ కేసులో లంచాల ద్వారా, ముడుపుల ద్వారా వచ్చిన డబ్బుతో కొన్నారు అనుకున్న ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తారు. అది కామన్. ఈ కేసు తేలిన దాకా ఈడీ జప్తులో ఈ ఆస్తులు ఉంటాయి. కేసు తేలిన తర్వాత, అంటే కోర్టు నిర్ధారించిన తర్వాత, ఒకవేళ ఈ కేసులో వీళ్ళంతా నిందితులుగా ఉన్న వాళ్ళంతా నిర్దోషులని ప్రకటించారనుకోండి, ఈ ఆస్తులు తిరిగి వీళ్ళకి వస్తాయి. వీళ్ళు దోషులుగా ప్రకటించబడ్డారనుకోండి, ఈ ఆస్తులన్నీ కూడా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని జరగడం లేదా కోర్టు ఆదేశాల మేరకు వీటిని పంచుతారు. కానీ అప్పుడు దాకా ఈడీ జప్తులోనే ఇవన్నీ ఉంటాయి. ఈడీ సహజంగా చేసే పని మా ఆస్తులు జప్తు అనేటువంటిది. నేనేమంటానంటే, ఇది 3,500 కోట్ల కుంభకోణం. ఇప్పటివరకు సీట్ నిర్ధారించిన దాని ప్రకారం చెప్తున్నాను నేను. అంటే నిజానికి ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపూర్ణ మద్యపాన్ని నిషేధంలో భాగంగా నేను కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నానని చెప్పి, ఆ మద్యం పాలసీ తొలి అడుగు సంపూర్ణ మద్యపాన్ని నిషేధానికి అని చెప్పి, ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి, సొంత డిస్టిలరీస్ ఏర్పాటు చేసుకొని, తాము అమ్మాలనుకున్న బ్రాండ్లు మాత్రమే దాంట్లో అమ్మి, ప్రైవేట్ చేతుల్లో మద్యం షాపులు ఉంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు నా చేతుల్లో ఒక షాప్ ఉంటుంది, నీ చేతుల్లో ఒక షాప్ ఉంటుంది, కెమెరామెన్ నాయుడు చేతిలో ఒక షాప్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంది, ఇప్పుడు నా షాప్లో ఒక దొరకలేదనుకో, నీ షాప్ కాడికి కస్టమర్ వెళ్తాడు. నీ షాప్లో దొరకలేదనుకో, మన కెమెరామెన్ నాయుడు షాప్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఆప్షన్ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక షాప్లో కాదు, ఒక షాప్లో వాడికి కావాల్సిన బ్రాండ్ దొరికింది. అప్పుడు నేనేం చేయాలి, కస్టమర్ నా దగ్గరికే రప్పించుకోవడం కోసం ప్రజలకు కావాల్సిన బ్రాండ్, అంటే సమాజంలో డిమాండ్ ఉన్న బ్రాండ్ మాత్రం నేను ఆర్డర్ పెడతా ఉంటాను. కానీ ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోయినా అదే బ్రాండ్ ఉంటుంది. అంతా ఎక్కడైనా అమ్మేది ప్రభుత్వమే కదా. సో ప్రజలకి కావాల్సింది దొరకదు, అక్కడ ఉన్నది తీసుకోవాలంతే. ప్రజలకి ఆప్షన్ లేకుండా చేసి మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళు అమ్మాలనుకున్నది మాత్రమే అమ్మి, ఇప్పుడు నా షాప్ కాడికి వచ్చినా నా షాప్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, అక్కడ అయ్యే దొరుకుతాయి. నీ కాడికి వచ్చినా అయ్యే దొరుకుతాయి, నాయుడు కాడికి పోయినా అదే దొరుకుతాయి, ఏ షాపుకి పోయినా అవే దొరుకుతాయి. కాబట్టి తాగాలనుకున్నవాడు, తాగిడి బానిసైన వాడు అవే తాగాలి. కాబట్టి వాళ్ళు అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మారు. వాళ్ళకి లంచాలు ముడుపులు ఇచ్చిన బ్రాండ్ మాత్రమే అమ్మారు. అవి ప్రజలకి ఎంత హానికరం, వాటి వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది లేదా ప్రాణాలు పోయే అవకాశం ఉందో దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒకేవే ప్రజలు చనిపోయారు, దాదాపు 32,000 మంది ప్రజలు చనిపోయారు అనేటువంటిది ఒక అంచనా. తర్వాత దాదాపు లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయాయనేది ఇంకొక అంచనా. సరే, మరణాల సంఖ్య మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్తూ ఉంటారు. కానీ వేలాది మంది మరణించారు, లక్షలాది మంది ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. అలా ఒకవైపు జనాన్ని చంపేస్తూ, కుటుంబాలను చిత్రం చేసేస్తూ సంపాదించుకున్న సొమ్ము ఇదంతా ప్రజల కళ్ళ ముందు జరిగింది. ప్రజలందరికీ తెలుసు తమ ఏ బ్రాండ్ తాగాము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నది అందరికీ తెలుసు. రెండోది, ఆ డబ్బులు ఎలా తీసుకున్నారన్నది కూడా ప్రజలు తెలుసు. అంటే వాస్తవానికి కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వమే అఫీషియల్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయండి, డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఆ నోటు ఒకరి చేతిలో నుంచి ఇంకోటి చేతిలోకి మారిన తర్వాత కరోనా రావడానికి అవకాశం ఉంది, వైరస్ పాకటానికి అవకాశం ఉంది. సో కరెన్సీని వాడకండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రాష్ట్రానికి రేఖ రాసింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణ తర్వాత టీ కొట్టు దగ్గర, కాఫీ షాపుల దగ్గర కూడా, అంటే 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పాన్ డబ్బాల దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చేసాయి. సో ఒక విప్లవం వచ్చేసింది, డిజిటల్ విప్లవం వచ్చేసింది. డబ్బులు క్యారీ చేయడం అనేది ఆగిపోయింది. కానీ మద్యం బాటిల్ దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి మాత్రమే వాడింది. ఇదేమన్నా 5 రూపాయలు 10 రూపాయలు అయ్యే బాటిల్సా? కాదు, వందలాది రూపాయలు, వేలాది రూపాయలు అయ్యే బాటిల్స్. దీన్ని క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఎందుకు అమ్మారు? నిజానికి క్యాష్ దొరకని పరిస్థితి, క్యాష్ పట్టుకుంటే కరోనా వస్తుందని భయపడే పరిస్థితి. ఆ టైంలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మి, ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మారు? మనం ఫోన్పేలు చేస్తే, గూగుల్ పేలు చేస్తే గవర్నమెంట్ అకౌంట్లో పడింది. గవర్నమెంట్ అకౌంట్లో పడిన తర్వాత దాన్ని డ్రా చేస్తే తెలిసిపోయింది, ట్రాన్సాక్షన్స్లో తెలిసిపోయింది కదా. అదే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అంటే జనం ఒక 500 నోటు మద్యం బాటిల్ కోసం ఇస్తాడు, 500లో 400 లోపల ఇచ్చి 100 రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు. ఎవరు కనిపెట్టగలరు?
అప్పుడు వీళ్ళు అతికించిన స్టిక్కరే కదా మద్యం బాటిల్ మీద ఎంఆర్పి ధర అనేది. ఓకే. ఇంకా రెండు అందరూ ఎంఆర్పి ధర చెక్ చేసుకుని ఇంక కొండ కదా. వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. సో అలా అడ్డదిడ్డంగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి ఎలా సంపాదించారు అనేది ప్రజలు కళ్ళ ముందు చూశారు. పైగా ఏం చేశారు, ఇప్పుడు ఒక మద్యం షాప్లో ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి 3 ఎంప్లాయీస్ అని రాసుకున్నారు, రిజిస్టర్లో రాసుకున్నారు. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడవు, క్యాష్ ఇస్తారు చేతికి. సో అసలు 3 పని చేశారా, 2 పని చేశారా? 2 పని చేస్తే 3 పేరుతో జీతాలు డ్రా చేశారా? మరి మిగతా ఒకళ్ళు పని చేయకుండా ఆ జీతం ఎవరి చేతిలో పోయింది? ఇలాంటివి చాలా జరిగాయి. సో చివరికి మద్యం రవాణా పేరుతో కూడా జరిగిన కుంభకోణం ఇప్పుడు బయటకు వచ్చింది కదా. మామూలుగా మద్యం తయారీ సంస్థ అంటే మద్యం డిస్టిలరీస్ నుంచి, మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యాన్ని రవాణా చేస్తారు, కేసుల వైజ్ రవాణా చేస్తారు. ఒక్కొక్క కేసుకి 2019 కంటే ముందు 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఏది మద్యం డిపో నుంచి మద్యం షాపుకి మద్యం తీసుకొచ్చిన వాడికి, ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన వాడికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 34 రూపాయలకి చేశారు. ఎక్కడ 13 రూపాయలు, ఎక్కడ 34 రూపాయలు? ఎంత పెరిగిందో చూడండి, దాదాపు 21 రూపాయలు పెరిగింది. మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అనుకుంటే ఆ 13 రూపాయలని 15 చేయొచ్చు, 17 చేయొచ్చు, రౌండ్ ఫిగర్ 20 చేయొచ్చు. కానీ ఏకంగా 21 రూపాయలు పెంచి 34 రూపాయలు చేయటువంటి కుంభకోణం కాదా? ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద కూడా వైసీపీ మాజీ నాయకుడు, అంటే మాజీ మంత్రి, వైసీపీకి ఇప్పటికీ చాలా క్రియాశీలమైన నాయకుడిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు, ఏరూరు ఎంపీగా నిలబడ్డటువంటి వ్యక్తి కారుమూరి సునీల్ కుమార్ ఈ కేసులో ఉన్నాడు. అతని భార్య ఈ కేసులో ఇరుక్కుని ఉన్నారు. ఇంత దారుణమైన కుంభకోణం మీద. కాకపోతే నువ్వు అన్న క్వశ్చన్లోనే అడిగావు, మరి అంతిమ లబ్ధిదారు దాకా కేసు ఎప్పుడు పోద్ది, బిగ్ బాస్ దాకా కేసు ఎప్పుడు పోయింది? 90% లాభాలు అతని దాకే పోయాయి కదా. ఈడీలు, సిబిఐలు, సిట్లు జగన్మోహన్ రెడ్డి దాకా వెళతాయి, కేసుని తీసుకెళ్తాయి అంటే కొంచెం డౌటే. అంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఏ కేసు తీసుకెళ్లాలన్నా సరే, ఎంత అవునన్నా కాదన్నా రాజకీయ నాయకుల దగ్గర కేసులు పోవాలంటే రాజకీయంగా చర్చ జరగాల్సిందే, రాజకీయంగా ఉండేటువంటి లాభ నష్టాలు చర్చ జరగాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఢిల్లీ లాబింగ్, ఢిల్లీ అండర్స్టాండింగ్స్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కేసుల్లో కాపాడుతూ వస్తున్నాయి. పాత కేసుల్లో కాపాడుతూ వస్తున్నాయి, కొత్త కేసులు ఆయన దగ్గర పోకుండా కాపాడుతూ వస్తున్నాయి. అంటే ఒక వ్యాలిడ్ క్వశ్చన్ రైజ్ చేశారు మీరు, అంటే బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది అని చెప్పి చెప్పగానే చెప్పారు కార్తిక్ గారు. అంటే దాంట్లో చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, దాంట్లో భిన్నాభిప్రాయం ఉంది వాస్తవానికి. అంటే ఇప్పుడు నమ్మకమైనటువంటి కూటమిలో బీజేపీ పార్టీ కాదంటారా? అంటే బీజేపీకి ఉండేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలంతా బీజేపీ కిందనే ఉన్నారు, ఒకే అఫీషియల్ గా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు మిత్రధర్మం పాటించట్లేదు బీజేపీ, నేను అదే చెప్తున్నాను. ఒకేపు అఫీషియల్ గా ఉన్నారు, ఇంకోవైపు అనఫీషియల్ గా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు టీడీపీ కూటమిలో చేరకముందు ఆ రోజు టీడీపీకి బీజేపీకి రాజకీయంగా పడని రోజుల్లో కూడా వైసీపీ చేతుల్లో ఎక్కువగా ఎంపీలు ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళు ఏం చేశారు, కరాఖండిగా బీజేపీకి సపోర్ట్ చేశారు. రాజ్యసభలో, లోక్సభలో. అవును, రాజ్యసభలో బీజేపీకి కొన్నిసార్లు అవసరం పడింది, వైసీపీ అవసరం పడ్డప్పుడల్లా బాజాప్తాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, త్రిపుల్ తలాక్ బిల్లుని రాజకీయంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తూ ఉంటుంది, కానీ రాజ్యసభలో సపోర్ట్ చేస్తుంది. అంటే తమ రాజకీయంగా బీజేపీతో విరోధించే అంశాల్లో కూడా బీజేపీ కావాలంటే సపోర్ట్ చేసింది వైసీపీ. మొన్న వక్ఫ్ బిల్లు కూడా అంతే కదా, ఆ వక్ఫ్ బిల్లు కూడా అంతే. సో కాబట్టి వైసీపీకి ఏంది, ఏదన్నా కానీ మనకి లోక్సభలో, రాజ్యసభలో మన ఎంపీలు బీజేపీ కోసం పనిచేయాలి అంతే. ఇప్పుడు నా కేసుల విషయంలో చూస్తున్నాడు బాబు, ఒక అండర్స్టాండింగ్ అది ఎప్పటి నుంచో ఉంది అనేటువంటిది అనుమానం. అప్పుడు ఇచ్చిన హామీ ఒక్కసారిగా ఏం బోదుగా. ఇప్పుడు వాళ్ళేంది, రేపు కూడా మన జగన్మోహన్ రెడ్డి పార్టీతో అవసరం పడొచ్చేమో, ఎందుకు అతన్ని మనం డిజోన్ చేసుకోవాలి? సో అతనేమి మనం విభేదించట్లేదు కదా, అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు తలగ్గే ఉంటున్నాడు కదా. సో రాజకీయంగా విభేదం లేనివాడితో ఎందుకు విభేదం పెట్టుకోవాలి? సో అలా ఆల్టర్నేటివ్గా ఉంచుకుందాం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ పెద్దల్లో డెసిషన్ తీసుకుందాం అనేది వస్తుందంటే 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇదే రకమైన ఓటమి వచ్చింది అనుకో, లేదు ఇతను లేవడు, ఇతను ఏదో ఒకటి చేసి పడేస్తే ఇది కూటమికే ప్రెస్ అనేది ఉంటుంది. రెండోది, బీజేపీ ఇంకో రకంగా ఏం ఆలోచిస్తుంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎగ్జాంపుల్, అతనితో ఉన్న సంబంధాలు చెడిపోతాయి, అతనితో ఉన్న అవసరాలు చెడిపోతాయి, పక్కన పెట్టేసి పోతే పోయింది, కూటమి ధర్మంలో భాగంగా పోతే పోయింది అనుకున్నా. కానీ రేపు పొద్దున అతనికి సింపతి వస్తే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలు అవినీతిని ఎంతవరకు చూస్తున్నారు అన్నది కూడా క్వశ్చన్ మార్క్ కదా. ప్రజల్లో అతనికి సింపతి వస్తే, దానివల్ల అతను లబ్ధి పొందితే ఎందుకు ఆ పరిస్థితి ఇవ్వటం? రెండోది, వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నది ఎందుకు క్రియేట్ చేసుకోవటం? కొంత వేచి చూసే దూరంతో ఉందాం, ప్రజల ముందు పెడదాం జరిగిన కుంభకోణాలని.
ప్రజల ముందు పెట్టి 2029లో ప్రజాక్షేత్రంలో ఓడించగలిగితే చట్టపరంగా తర్వాత శిక్షించవచ్చు అనేటువంటి ఏమైనా అండర్స్టాండింగ్ కూటమిలో ఉందేమో. సో ఇలా రకరకాలు ఎనివే, అందుకనే రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధిదారు దాకా పోద్ది, బిగ్ బాస్ దాకా కేసు పోయిద్దని కరాఖండిగా గట్టిగా చెప్పలేని పరిస్థితి మాలాంటి వాళ్ళకి కూడా. సో అది ఒకటి క్వశ్చన్ మార్క్, అదొక డౌట్ తప్ప మీదంతా కేసు అసలు నిజానికి అబ్బా జగన్మోహన్ రెడ్డి దాకా కేసు పోవాలంటే ఈ 3,500 కోట్ల కుంభకోణం కాదు. నేను చెప్పనా కుంభకోణం ఎట్టుందో. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఒకటి, క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు, ఎన్ని గవర్నమెంట్ డ్రాలో వేశారు, ఎన్ని జేబులో వేసుకున్నారు, అది ఇంకా కుంభకోణం. ఇప్పటి వరకు వీళ్ళు విచారిస్తున్న కుంభకోణం ఏంది, అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రం అమ్మి ఏ బ్రాండ్ అయితే అమ్ముతున్నారో ఆ బ్రాండ్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నది, అంతవరకు కేసు ఇది. ముడుపులు ఆ ముడుపులు ఏది డిస్టిలరీస్ నుంచి తీసుకున్న ముడుపులు. కానీ ప్రజలు ఏదైతే మద్యం బాటిల్ కొంటున్నారో ఆ మద్యం బాటిల్ నిజానికి ఎంత కమ్మాలి, ఎంత కమ్మారు, ఎంత గవర్నమెంట్ అకౌంట్లో వేశారు, ఎంత జేబులో వేసుకున్నారు, అంత దూరం పోతే ఇది చాలా పెద్ద కేసు. అంత దూరం పోతే చాలా పెద్ద కుంభకోణం ఇది. పైగా 3,500 కాదు 35,000 కూడా కావచ్చు 35,000 కోట్లు కూడా కావచ్చు. ఇంకోటి కూడా సరే, వీళ్ళు అప్పుడు యాక్చువల్గా ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ ఉండేది అంత 2019 కంటే ముందు. వీళ్ళు ఏం చేశారు, మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్ పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ఎంత ఆర్డర్ పెడుతున్నారు, ఏం ఆర్డర్ పెడుతున్నారు అది ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్ చేసి పడేశారు. మాన్యువల్ ఆర్డర్ పద్ధతిలో ఎంత ఆర్డర్ పెట్టారో, ఎంత ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నారు, ఎంత అమ్మారో లెక్కలు కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి. ఓకే, అంటే ఒక బాటిల్ అమ్ముతారు కానీ లెక్కలు రాయరు, అమ్మినట్టుగా రాయరు. అవును, ఆ మొత్తం జేబులు వేసుకుంటారు. ఎస్, అలాంటివి ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతి, గవర్నమెంట్ అకౌంట్ డబ్బులు పడలేదు కదా, క్యాష్ అండ్ క్యారీ పద్ధతి తీసుకున్నారు. ఎంత డ్రా చేశారో, ఎంత జేబులో పెట్టుకుని ఎవరు తెలుసు. అంతే, ఇక అధికారికి లెక్క అనేది ఏముంటుంది. సో ఇలాంటి కుంభకోణాలు అనేక ఉంటాయి అని కదా. ఇది కానీ అంతిమంగా వీళ్ళ రాజకీయాలు ఎన్ని ఉన్నా కానీ అసలు బాధితులు ప్రజలే కదా. అంతిమంగా ప్రజల బాధ్యత. ఇప్పుడు దోచుకున్నారంటే ప్రజల సొమ్మే. జగన్మోహన్ రెడ్డి గారు అనారోగ్యం పాలయ్యారంటే ప్రజలే. అన్ని చోట్ల బాధితులు, అన్ని చోట్ల ప్రజలే బాధితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు 2019 ఎన్నికల కంటే ముందు, ఈ మద్యం వల్ల ఎంతమంది మహిళలు తాళు తెగుతున్నాయో ఇలాంటి మద్యాన్ని నిషేధించారని మాట చెప్తుండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా తాళు దింపారు. ఆయన హామీ ఇవ్వటం అనేది జోక్ ఆఫ్ ది డికేడ్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.